వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. అల్లు అర్జున్ ఉదంతం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. డిసెంబర్ 4 నుంచి జరిగినటువంటి పరిణామాలు, ఒక స్త్రీ చనిపోవటం, ఆమె 13 ఏళ్ల కొడుకు ఇప్పటికి కూడా 20 రోజులుగా హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉండటం, ప్రాణాలు దక్కించుకోవడానికి పోరాటం చేయటం, ఆ తర్వాత పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయటం, ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటికి రావటం, తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి దీని మీద ఒక వివరణ ఇవ్వటం, అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకు, అంటే ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన అడిగినప్పుడు ఈయన ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో, అంటే పోలీసులు యాక్చువల్గా రావద్దని చెప్పారు అల్లు అర్జున్ని, కానీ ఆయన వాళ్ళ మాట ఖాతరు చేయకుండా వచ్చాడు. ఆ రోజు అక్కడి నుంచి పంపించడానికి కూడా వాళ్ళు ఎంతో శతవిధాల ప్రయత్నం చేస్తే దానికి ససేమిర అన్నాడు, సినిమా అంతా అయిపోయేదాకా నేను వెళ్ళనని చెప్పేసి అన్నాడు అని ఇట్లాంటి కొన్ని ఎలిగేషన్స్, ఆరోపణలు ఆయన చేశారు, అసెంబ్లీ సాక్షిగా చేశారు. దీని మీద మళ్ళీ అల్లు అర్జున్ అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి నా మీద చేసినవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై అంటే మళ్ళీ పోలీసులు నాకు ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు, నాకేమీ చెప్పలేదు, నాకు ఆమె రేవతి అనే ఆమె చనిపోయిన విషయం కూడా నాకు మరుసటి రోజు తెలిసింది కానీ అప్పుడు తెలియదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు తన ప్రెస్ మీట్లో. దీని మీద మళ్ళీ ఆదివారం రోజు పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా మనకి విజువల్స్ కొన్ని వాళ్ళు ప్రత్యక్షంగా చూపించారు. ఏం జరిగింది ఏంటి, పోలీసులు ఉన్నారా లేదా, ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారా లేదా, వచ్చేటప్పుడు ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా పోలీసులు ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా విజువల్స్ అన్నీ కూడా చూపించారు. దీంతో అన్ని వేళ్ళు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ వైపే మండుతున్నాయి. సో ఆయన నిజంగా ఇందులో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారా లేదా ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ ఏమనుకుంటుంది? ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన రోజు అందరూ కూడా చాలామంది సెలబ్రిటీలు, నటుల దగ్గర నుంచి టెక్నీషియన్ దగ్గర నుంచి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలామంది ఆ ఇంటికి క్యూ కట్టడం మనం చూసాము. దానికి లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు. సో ఇంత జరిగింది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే పోలీసులు ఏవైతే ఆధారాలు చూపించారో వాటి తర్వాత కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఎందుకంటే రాహుల్ రామకృష్ణ అనే ఒక నటుడు, పేరు పొందినటువంటి కమెడియన్, నేను గతంలో చేసినటువంటి వ్యాఖ్యను ఉపసంహరించుకున్నాను అంటే గతంలో ఆయన అల్లు అర్జున్కు అనుకూలంగా ప్రకటన చేశాడు. ఒక వ్యక్తిని దీనికి బాధ్యుడిని చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన అది వరకు పోస్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటున్నానని కూడా ఆయన మళ్ళీ తిరిగి పోస్ట్ చేసిన విషయం మనం గమనిస్తున్నాము. ఇదే పద్ధతిలో మిగతా సెలబ్రిటీలు కూడా ఉన్నారా ఏమిటి అనే విషయాన్ని మనతో మాట్లాడటానికి సినిమా దర్శకుడు, అలాగే నటులు, అలాగే రాజకీయ నాయకులు కూడా అయినటువంటి గూడ రామకృష్ణ గారు మన ముందున్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం. సో గత మనం చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ 19-20 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒక పుష్ప 2 అనే సినిమా తీసుకొచ్చిన తంట అనొచ్చా ఇదంతా కూడా. సో యాక్చువల్గా అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాము. రోజుకు ఒక కొత్త రికార్డుని, అది ఏదో దేనికో ఒక దానికి సంబంధించి ఒక రికార్డుని సృష్టిస్తూనే ఉంది. సో లేటెస్ట్గా చూస్తే దేశీయంగా 1000 కోట్ల గ్రాస్ మార్కుని దాటినటువంటి మొట్టమొదటి సినిమాగా చరిత్రకు ఎక్కిందని ఈరోజు మనం తెలుస్తూ ఉంది. 1600 కోట్లు దాటింది ఈరోజు. అది కాకుండా ఆన్లైన్ పరంగా, ఆన్లైన్ బుకింగ్స్ పరంగా 1000 కోట్ల గ్రాస్ మార్కును దాటినటువంటి మొట్టమొదటి సినిమా ఈ రోజుతోటి ఆ రికార్డు కూడా ఈరోజు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఓన్లీ ఇండియాకి సంబంధించి, అది కూడా ఓన్లీ ఆన్లైన్ బుకింగ్కి సంబంధించి, ఇందులో ఆఫ్లైన్ మనకు కలపట్లేదు. అలా 1000 కోట్లు సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా కూడా ఒక రికార్డు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇది ఒక పక్కనైతే, ఇంకో పక్క ఆ విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితుల్లో ఆ హీరో కానీ, ఆ హీరో కుటుంబం కానీ, ఆయన ఆరాధించే అనేక మంది, లక్షల మంది అభిమానులు కానీ ఉన్నారు. సో ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఏంటి మీ సినిమా ఇండస్ట్రీ ఆయన వైపు ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా జరిగింది కదా, మరి ఏంటి ఏమనుకుంటుందంట ఇండస్ట్రీ? సార్ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, పుష్ప 2 సినిమా తెచ్చిన తంట అని. సినిమా ఎప్పుడు తంట తీసుకురాస్తారు, సినిమా ఎప్పుడు సక్సెస్ని ఇస్తుంది, ఓ పేరు ప్రతిష్టని ఇస్తుంది. సక్సెస్ అయితే కళామ తల్లి, ఎస్, అది ఏ రేంజ్లో సక్సెస్ అయినా కూడా అదే పేరు ఇస్తుంది. ఇక్కడ బాధ ఏంటంటే సార్, ఈ మహాసముద్రం లాంటి చలనచిత్ర పరిశ్రమలో సమస్యలు ఎప్పుడు ఏదో విధంగా వస్తూనే ఉంటాయి. గతంలో
గురువుగారు దాసనారాయణరావు గారు బతికున్న రోజుల్లో మీకు తెలుసు, ఫీల్డ్ మొత్తం స్ట్రైకులు చేసి షూటింగ్ చేయమని 3 నెలలు 4 నెలలు 6 నెలలు బజారున పడేసిన రోజున కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి 3 గంటకి తెలియకుండా 4 గోళ్ల మధ్య సమస్యను పరిష్కారం చేసేవాడు. అది కార్మికులు, కళాకారులు సమస్యలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, మళ్ళీ సైలెంట్గా పనులు ఆగకూడదు. అట్లా జరగకపోతే మీకు చిత్ర పరిశ్రమ మనుగడ ఉండదు మీకు. ఇప్పుడు మెయిన్ లేని లోటు ఏంటంటే ఈ ఫీల్డ్కి ఒక పెద్ద దిక్కంటూ లేరు. ఒక సమస్య వస్తే అది హీరో సమస్య కావచ్చు, హీరోయిన్ సమస్య కావచ్చు. అంటే మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం తెలుగు సినిమాకి అని చెప్పి, మిగతా ఇండస్ట్రీలకి ఇలాంటివి ఉంటాయంటే పెద్ద దిక్కులు అనే వాళ్ళు ఉంటారా మిగతా ఇండస్ట్రీలో? ఉంటారు సార్. అక్కడ అసోసియేషన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, మనకున్న అసోసియేషన్లు కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి, కొన్ని సరే కొన్ని అంటే 100% బాధ్యత ఉండదు ఇక్కడ మన దగ్గర. ఇప్పుడు అదే తమిళనాడు, కేరళ, కర్ణాటక అసోసియేషన్స్కి వెళ్తే మీకు అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అసోసియేషన్ బాడీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నట్టు, ఒక సుప్రీంకోర్టు డెసిషన్ లాగా అక్కడ ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ అందరూ గౌరవిస్తారు. గౌరవిస్తారు, అంతా దాన్ని ఫాలో అవుతారు. ఇక్కడ అట్లా కాకుండా ఎవరికి వాళ్ళే అసోసియేషన్ ఉన్నా, ప్రెసిడెంట్లు ఉన్నా, బాడీ ఉన్నా, ఎవరున్నా ఎవరికి వాళ్ళే నేనే లీడర్, నేనే సుప్రీం అన్న ఫీలింగ్ ఉంటుంది. అది మరీ దాసనారాయణరావు గారు తర్వాత ఆయన ఆప్షన్స్ మీన్స్ ఆయన పోయిన రోజు నుంచి ఇది ఇంకా ఎక్కువైపోయింది. అందరూ అంటే ఇది స్పష్టంగా మనకు కనిపిస్తున్న విషయం అంటారు. అవును సార్. ఓకే, అంతేగాని ఒక తెలుగు సినిమా, అది బాహుబలి కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఇవాళ పుష్ప 2 కావచ్చు, ఒకప్పుడు యశ్వరంగారావు గారు నటించిన అది ఇంటర్నేషనల్ వేదికలలో పోయింది. ఎప్పుడైనా తెలుగు సినిమా ఆ స్థాయికి పోవటం అనేది ఒక తెలుగువాడిగా, ప్రతి తెలుగువాడు ఎస్పెషల్లీ ఒక తెలుగు సినిమాలో పనిచేస్తున్నా, నేను 40 సంవత్సరాలు ఉంటున్నా, నేను గర్వపడతాం సార్, రొమ్ములు విరుచుకుంటాం. మన తెలుగు సినిమా ప్రపంచ చలనచిత్ర పటంలో ఉన్న టాప్ స్థానానికి వెళ్ళిపోయింది అనేది ఒక గ్రేట్ ఫీల్. ఆ ఫీలింగ్ మళ్ళీ అట్ ద సేమ్ టైం అదే ఫీల్ అలా ఉంటున్న సమయంలో రీసెంట్గా మోహన్ బాబు గారి కుటుంబ గొడవలు కావచ్చు, ఇప్పుడు ఈ పుష్ప సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్లో రేవతి అనే ఆవిడ చనిపోయి వాళ్ళ కొడుకు కోమలోకి వెళ్ళాడు. అతను 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుంది, 4 ఏళ్ళు తెలియట్లా. ఇటువంటి మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఎవరో కాదు సార్, మనమే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఆలోచనలు, మన మీన్స్ మా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అది ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు. బాధగా ఉంది అంతే. బాధపడుతున్నారు, అంతా బాధపడుతున్నారు. ఇప్పుడు అంటే ఆ రోజు ఎవరైతే చాలా మంది మీరు గమనించారు, ఆయన అరెస్ట్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు అందరూ కూడా ఎంతమంది ఆ ఇంటికి వెళ్ళారు కదా, ఇది నిజంగా ఆ రోజు అలా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అది కరెక్ట్, దాన్ని కూడా ప్రచారం చేసుకున్నారు. ఇంతమంది మాకు సపోర్ట్ గా ఉన్నారు, ఇండస్ట్రీ సపోర్ట్ మాకు ఉంది అని ప్రచారం చేసుకోవడానికి వాడుకున్నారు దాన్ని. అట్లా కాదులే సార్. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందరూ ఒక బోటు మీద ప్రయాణిస్తుంటారు. ఆ బోట్లో ప్రయాణించేవాడికి ఏ చిన్నది వచ్చినా అందరూ పోవాలి, పలకరించాలి, సముదాయించాలి, ఓదార్చాలి. అట్ ద సేమ్ టైం మన వల్ల, ఎవరి వల్ల అయితే, ఏ ఫ్యాన్స్ వల్ల, ఏ అభిమానుల వల్ల, ఎవరు టిక్కెట్లు కొని సినిమా చూసి మనల్ని సక్సెస్ చేసి మనల్ని బతికిస్తున్నారో అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళని కూడా మనం పోవాలా, ఇంతకంటే ఎక్కువ పోవాలా, ఓదార్చాలా, సంజాయించాలా, వాళ్ళకి సహాయ సహకారాలు చేయాలా. అది కనీస బాధ్యత మాది. సినిమా ఫీల్డ్ ఎవరైనా కావచ్చు. అది ఓకే, వాళ్ళని ఒక్క అల్లు అర్జున్ గురించి అంటలేదు, నో డౌట్. అల్లు అర్జున్ ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్ట్, గొప్ప యాక్టర్, చాలా కష్టపడ్డాడు పుష్ప సినిమాకి. అందుకే పుష్ప పార్ట్ 1కి నేషనల్ అవార్డు ఇచ్చారు. అది నో డౌట్. దానికే సార్ అవార్డులు, కలెక్షన్స్, 100 కోట్లు, 1000 కోట్లు, దిస్ ఇస్ డిఫరెంట్. బట్ ఏ సినిమానైతే ఆదరించి మన అభివృద్ధికి, మన పేరు ప్రతిష్టలకి, మన స్టార్డమ్స్కి కారణం అవుతున్నారో ప్రేక్షకులు, అభిమాన దేవుళ్ళు, వాళ్ళకి మన వల్ల అయిందా, థియేటర్ వాళ్ళ వల్ల అయిందా, సెక్యూరిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల అయిందా, ఇది ఏదైనా కూడా మన డిఫెక్ట్. అది దీనివల్ల అక్కడ ఆ కుటుంబం బజార్ను పడ్డప్పుడు ఫీల్డ్ మొత్తం వెళ్ళి అల్లు అర్జున్ పలకరించారు, సంతోషం. అంటే ఫీల్డ్ అంతా ఒకటే. ఇది అట్ ద సేమ్ టైం మనతో పాటు మన అభిమానులు కూడా మనోళ్ళే, వాళ్ళు మనంతా ఒకటే. ఆయన సినిమా వాళ్ళకి అసలు మానవత్వం అనేది ఉందా? ఆయనకి ఒక రాత్రి జైల్లో ఉండి వస్తే ఆయన్ని
ఆయనకి ఏమన్నా కాలు విరిగిందా, చేయి విరిగిందా, కన్ను పోయిందా? అవును. ఆయన పలకరించడానికి అంత పొలోమని అంతమంది అట్లా వెళ్ళారు. మరి ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నారో ప్రాణాలతో, ఒకళ్ళేమో దక్కించుకోవడానికి పోరాటం చేస్తున్నారు, ఒక చనిపోయింది, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి మనసు రాలేదా? వీళ్ళకి అసలు మానవత్వం ఉందా అసలు అని ఆయన చాలా తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడు అడిగిన వివరణ ఏమని కోరినప్పుడు అవును, అక్బరుద్దీన్ అని అన్నాడు. అవును, తప్పులేదు సార్, అది ఇప్పుడు నేను చెప్పింది అదే. వెళ్ళారు, సంతోషం, మీరు సినిమాలు తీసుకోండి, సంపాదించుకోండి, పేరు ప్రతిష్టలు తెచ్చుకోండి. అట్ ద సేమ్ టైం ఇట్లా ఇబ్బంది పెట్టద్దని, ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు నాకు లీగల్ సమస్యల వల్ల నేను వెళ్ళలేకపోతున్నానని అన్నారు. మిమ్మల్ని ఎవరు ఆపారు? ఎవరు చెప్పారు లీగల్గా మీరు అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనటం మనకు అది వచ్చినప్పుడు సార్. ఎందుకంటే నువ్వు వెళ్తున్నా, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, వస్తున్నానని చెప్తే తెలుస్తుంది అక్కడ. నువ్వు ఏ రహస్యంగానో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి రావచ్చు, వెళ్ళి చూసి పక్క నుంచి రావచ్చు, నో ప్రాబ్లం. అయితే తనకు ఈ ఇంటర్వ్యూ బెయిల్ ఉండటం వల్ల లీగల్గా నేనేం చేయకూడదు, పోకూడదు, పోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటున్నాను. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటే ఇదంతా కూడా గుమ్మిగూడతారు తెలిసి ఈ భయాల వల్ల ఆయన వెళ్ళలేకపోయి ఉండొచ్చు అంటారా? అది ఒక యాంగిల్, అదొక యాంగిల్. వెళ్ళిన కాడ నుంచి ఇంకేదైనా కాంట్రవర్షియల్ మ్యాటర్లు అవుతాయేమో. అంటే ఏదైనా అనౌన్స్మెంట్ 50 లక్షల కోటి రూపాయలు 4 కోట్లు ఇస్తాం, అమౌంట్స్ గురించి కాదండి. అమౌంట్స్ ఇస్తానికి ఆ బ్యానర్కి వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. మైత్రి మూవీస్కి డైరెక్టర్ సుకుమార్ గారికి కానీ, అల్లు అర్జున్ గారికి వచ్చిన ఇన్కమ్ చెప్తున్నారు కదా, 1500 కోట్లు 1600 కోట్లని, పెద్ద మ్యాటర్ కాదు. ఇంకేదన్నా అంటే లాయర్లు పక్కన ఉన్న ఏం చెప్పినా కూడా అవతల వాళ్ళు ఎప్పుడు కూడా లూప్ హోల్స్ పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు. లీగల్గా ఏమన్నా ఏమని చెప్పి ఇంకేదన్నా అలిగేషన్ చేస్తారేమో, చేస్తారన్న ఒక భయం కూడా ఉండొచ్చు. ద సేమ్ టైం దానికన్నా కూడా ఒక మానవతా హృదయంతో నా ప్రేక్షకుల కుటుంబం చల్ల చెదిరైపోయింది అనిపోవచ్చు. అఫ్ కోర్స్ అల్లరుంది గారు వెళ్ళి వచ్చారంట, పలకరించి వచ్చారంట. 11 రోజుల తర్వాత వెళ్ళారు ఆయన, అది కూడా మెన్షన్ చేశారు. 11 రోజుల దాకా ఎవరికి కూడా అక్కడ వెళ్ళి పలకరించడానికి మనసు రాలేదు అని చెప్పేసి అన్నారు. ఈ మధ్య ఇప్పుడు 2-3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం జగత్ బాబు కూడా వెళ్ళి వచ్చాడట. పబ్లిసిటీ లేదు, సైలెంట్గా వెళ్ళి వచ్చాడు. అదే ఈయన అంటే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్న తర్వాత ఇది తెలియజేయాలని చెప్పి నేను చెప్పాను, నాకు దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలని అనుకోలేదు, దాన్ని వెళ్ళి వచ్చిన దాన్ని ఎవరు పోలేదు అన్నందువల్ల నేను చెప్పాల్సి వచ్చిందని నేను వెళ్ళి ఆల్రెడీ పరామర్శించి వచ్చాను, భరోసా ఇచ్చి వచ్చానని నేను చెప్పారు, కుటుంబానికి భరోసా ఇచ్చానని ఆయన చెప్పారు. సో అది ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీ ఆ రోజు అంతమంది ఆయనకు సపోర్ట్గా వెళ్ళారు కదా, ఇప్పుడు పోలీసులు ప్రవేశపెట్టినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్గా అందరూ చూశారు. దీని తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి ఆ నెగటివిటీ అనేది పెరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉండే, ఇప్పుడు దాకా సపోర్ట్గా ఉన్నటువంటి సినిమా ప్రముఖులు కానీ, సెలబ్రిటీలు కానీ, వాళ్ళందరూ కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు అని అంటున్నారు. అందుకు ఉదాహరణగా ఇప్పుడు రాహుల్ రామకృష్ణ చేసినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఉదాహరణగా చెప్తారు. ఒకటి సార్, అది పోలీసులు వద్దని చెప్పుకుంటారు వాస్తవం. అవి మీకు వీడియోస్ మీకు బయటపడ్డాయి చెప్పారు. అది ఆయన హడావుళ్ళు ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్లో సరిగా వినలేదా, సరిగా పట్టించుకోలేదా జరిగి ఉంటుంది అనుకుంటున్నా తప్ప పోలీసులు నాకు చెప్పలేదు, నాకు అన్నాడు కానీ. బట్ ఆ హడావుళ్ళు, ఆ ఫ్యాన్స్ గొడవలు అవి ఇవి అన్నీ ఉండటం వల్ల సరిగా పట్టించుకోలేదా, వినలేకపోయాడు అనేది కూడా కొంచెం అట్లా క్వశ్చనబుల్. ఇది ఏదైనా మొత్తానికి ఏంటంటే సార్, ఇటువంటి జరగకూడదు సార్, ఇటువంటి జరగకూడదు. జరిగితే ఏమవుతుందంటే, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా పుష్ప. అవును, ఇప్పుడు దాకా తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేరు అని, వసూలు కానీ ఆర్థిక స్థితిగతులు వేరు. పుష్ప సినిమాతో మారిపోయినాయి మొత్తం అన్ని అకౌంట్స్ మొత్తం మారిపోయినాయి, స్ట్రాటజీ మారిపోయింది. మార్చేసింది నో డౌట్. ఈ టైంలో అదే సినిమా ఫీల్డ్ వాళ్ళని, అదే సినిమా మనుషుల్ని కించపరిచే విధంగానో, అవమానించే తల ఉంచుకునే పరిస్థితులు వచ్చినాయి. రీసెంట్గా వచ్చిన మోహన్ బాబు గారి ఫ్యామిలీ గొడవలు బయటికి రాకూడదు. ఆయనకున్న స్టేజ్కి ఎవరైనా సమస్య వస్తే ఫీల్డ్లో దాసనారాయణ గారి తర్వాత ఎవరయ్యా అంటే ఒక మోహన్ బాబు, ఒక చిరంజీవి గారు అంటారు. ఆ స్టేజ్ మనుషులకు రాదు. ఇంక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మోహన్ బాబు గారు ఏం మాడతారు? ఆయన ఏం చేయలేడు. ఆయన పరిస్థితులు ఆయనకు ఉన్నాయి, ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు. మరి స్వయాన మేనమామ వరుసే కదా, మరి చిరంజీవి గారు కానివ్వండి, చిరంజీవి గారు వెళ్ళాడు, ఆ రోజు జైలు నుంచి రాగానే పోయాడు, పలకరించాడు, ఈయన పోయాడు, కలిశాడు. జైలు నుంచి వచ్చాక ఆయన పోలా, జైలుకి వెళ్ళినప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు
ఇంట్లో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వటానికి అన్నట్లుగా పోయారు మన సమాచారం. కానీ వాళ్ళ నోటి నుంచి సపోర్ట్గా ఒక మాట రాలేదు. ఉంటామని కానీ చేస్తామని రాలేదు ఇప్పుడు దాకా. నాగబాబు గారు చాలా ఎక్స్ట్రావర్ట్. అవును, ఆయన కూడా అప్పటి నుంచి చాలా ఈ విషయం మీద మౌనంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళు వచ్చారు కాబట్టి, తన ఇంటికి వచ్చి వెళ్ళారు కాబట్టి, ఈయన జైలు నుంచి వచ్చిన తర్వాత ఈయన కూడా మర్యాదపూర్వకంగా వాళ్ళిద్దరిని వెళ్ళి కలిశారు. చిరంజీవి గారిని, నాగబాబు గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశారు. అంతే, అంతకు మించి వాళ్ళ సైడ్ నుంచి ఎవరో కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా ఒక మాట అనేది రాలేదు అనేది 100% మేము ఉన్నాం అనేది రాలేదు. తప్పేం లేదు, ఏం జరగలేదు, మేము ఉన్నాం. బీయింగ్ ఏ సినిమా పర్సనాలిటీ, సో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇది జరిగిందంతా చూశారు, రేవంత్ రెడ్డి గారి వివరణ చూశారు, పోలీసుల యొక్క వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆధారాలు చూశారు, విజువల్స్. ఈయన ఏదైతే ప్రవేశపెట్టి తండ్రితో కలిసి కూర్చొని అది బ్యాక్ ఫైర్ అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధాలు అనేటట్లుగా ఈరోజు పోర్ట్రే అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడికి వివరణ ఇచ్చిన తర్వాత కొద్ది గంటల్లోనే ఈయన ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నేను. కామ్గా అసలు ఉంటే లాయర్లు ఉన్నారు, కేసు ఇంటర్మ్ బెయిల్ ఉంది, కేసు నడుస్తుంది, చూసుకుంటుంది. తెలుసు నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, నీ గురించి, నీ ఇమేజ్ గురించి తెలుసు, జనానికి తెలుసు. జనానికి నువ్వు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదేముందంటే ఇది అటు కౌంటర్ ఇటు మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఆ పోలీసు అతను సమ్ డిఎస్పీ ఆర్ ఏసీపీ విష్ణుమూర్తి సస్పెండెడ్. అతను కూడా చట్టాన్ని కంప్లీట్గా నేనే సుప్రీం ఆఫ్ ది స్టేట్ అన్నట్టుగా అతను కూడా ప్రెస్ క్లబ్లో పెట్టేసి పొలిటీషియన్ కన్నా అధ్వానంగా మాట్లాడాడు. సో సినిమా వాళ్ళంటే నథింగ్, జీరోస్. పైగా ఆయన అంత పోలీస్ అధికారి కదా, టికెట్ ప్రైసులు పెంచడాన్ని అది ఆక్షేపిస్తున్నాడు ఆయన. అవును, పెంచుకోవడానికి ఎవరు ప్రభుత్వమే కదా, సంబంధం లేదు. ఈవెన్ ఆయనకి ఇచ్చినటువంటి జాతీయ ఉత్తమమైనటువంటి అవార్డును కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాడు. నీకేం యాక్షన్ వస్తుంది, నీ ఫేస్లో రియాక్షన్ లేదు, నీ ఫేస్లో ఫీలింగ్స్ లేవు, అసలు నిన్ను కాదు మీ ఫీల్డ్ మొత్తాన్ని ఇక నుంచి ఫ్యూచర్లో కూడా నేను నెయిల్స్ తీసేస్తా, ఐబీకేస్తా, కొట్టేస్తా, చంపేస్తా అంటున్నాడు. ఏంటది? నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పీ దట్ సస్పెండెడ్ మీన్స్ యూఆర్ ఇన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. నువ్వు సస్పెండ్ అయ్యావంటే చేసినట్లే. అవును, అది అంత చులకన భావం అయిపోయింది సార్. సినిమా వాళ్ళంటే, సినిమా మనుషులంటే అంత చులకన భావం అయిపోయింది. ఒక బేస్లెస్ పర్సన్ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారంటే తప్పు చేసినట్టే. అంతేగా. మరి తప్పు చేసి నువ్వు కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ చెప్పకుండా, ఏం చేయకుండా ప్రెస్ మీట్ పెట్టేసి సినిమా వాళ్ళని తిట్టేసి వాళ్ళంతా వీళ్ళంతా అంటే తప్పది. అవకాశం ఇవ్వకూడదు సార్. మా ఫీల్డ్లో ఉన్న సోకాల్డ్ స్టార్స్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ అవకాశం థర్డ్ పర్సన్స్కి ఇవ్వకూడదు. మనం ఇవ్వకూడదు. అది మన మిస్టేక్, అంతే. మనం ఇవ్వకూడదు అవకాశం. అదే ఇప్పుడు ఏంటి మరి అల్లు అర్జున్ కొంచెం డిఫెన్స్లో పడ్డాడు అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉందా? పోలీసులు ప్రవేశపెట్టినటువంటి నేను చెప్పినట్లుగా పోలీసులు పోయి చెప్పటం, మీరు రావద్దు సార్, వస్తే ప్రాబ్లం అవుద్ది, ఇవన్నీ అంటాం. కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అది. ఆ గ్యాప్ని కవర్ చేస్తానికో ఇప్పుడు ఒకటే సార్ మార్గం. ఇప్పుడు ఇటు గవర్నమెంట్ తరపు నుంచి ముఖ్యమంత్రి, లేకపోతే ఇటు వీళ్ళ తరపు నుంచి నేను చాలా గ్రేట్ ఫీలింగ్లు, ఈ ఇగోయిజంలకు పోకుండా ఇంకా ఫీల్డ్ని బయట, ఇంకా బజార్ని ఇంకా ఎక్కువ పడేయకుండా ఉండాలి అంటే దీనికి మార్గం ఒకటే సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఓపెనింగ్ చెప్తున్నాను, చిరంజీవి లాంటి ఒక సీనియర్ మోస్ట్ మెగాస్టార్ ఆయన, మెగాస్టార్ ఆయన పొలిటికల్ అనుభవం ఉంది, కేంద్ర మంత్రి కూడా చేసి ఉన్నాడు, ముఖ్యమంత్రి గారితో, రేవంత్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటు చూస్తే ఇక్కడే ఉంది, ఇక్కడ సొంత చెల్లి కొడుకు, అంటే తన బావమరిది కొడుకు, తను చెప్తే తను వినే పోషణ స్థాయి. అదే ఏం లేదు సార్, జస్ట్ నథింగ్ బట్ కాంప్రమైజ్, సైలెన్స్ అనేది క్రియేట్ కావాలా. అంటే ఇట్ మీన్స్ అచ్చ తెలుగు భాషలో సంధి, రాజీ, ఎవరికి వాళ్ళు కావాలి అంటే ఒక చిరంజీవి గారు ఎంటర్ అయితే మీకు క్షణాల్లో మ్యాటర్ అనేది ఇంతటితో సమస్యపోతుంది సార్. ఇంతటితో సమస్యపోతుంది, కానీ భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఉంటాయా? కాదు. దాంతో ఇమీడియట్ రియాక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ముఖ్యమంత్రులు, కన్సర్న్ సినిమా మంత్రులు, అక్కడ ఆంధ్రలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇక ఫ్యూచర్లో మేము టికెట్ రేట్లు పెంచాం, లేదా ఈ షోలకు మేము పర్మిషన్ ఇవ్వం, బెనిఫిట్స్లో పర్మిషన్స్ ఇవ్వం
అనేది సినిమా ఫీల్డ్లో కొన్ని సినిమాలకు దెబ్బేశారు అది. వెంటనే ఎందుకు ఇమీడియట్గా చాలా ఇమీడియట్గా ఆ డెసిషన్ వచ్చేసింది ఏంటి వాళ్ళ నోటి నుంచి ఎందుకు అంటే డెసిషన్ లాగా మాట్లాడేశారు? ఆడ జరిగింది మామూలు విషయం కాదు సార్. ఒక చిన్నపిల్లల తల్లి చనిపోయింది, ఆ ఫ్యామిలీ బజార్ను పడ్డది. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తే, ఎన్ని వందల కోట్లు ఇస్తే, వేల కోట్లు ఇస్తే ఆ అమ్మాయి తిరిగి వస్తుందండి? ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాడు కోమలో ఉన్నాడు, వాడు బతికి బట్టగట్టాలి, వాడు భవిష్యత్తులో ఒక మంచి మనం కోరుకుంటాం మనస్ఫూర్తిగా. సరే ఆ తండ్రి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి పాపం? అలా కొడుకుని చూసుకుంటూ అతను పిచ్చోడైపోతున్నాడు. చూశాను నేను, విజువల్ చూశాను, అర్థం కావట్లే. ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కొంతవరకు కరెక్టే, కానీ కొంతవరకు సినిమా ఫీల్డ్కి అది నష్టం సార్, పెద్ద దెబ్బే. ఇప్పుడు అది మీరు బెనిఫిట్ షో లేదు అనుకుందామండి, బెనిఫిట్ షో లేకపోయినా నీకు ఏదైతే ఫస్ట్ షో అనేది ఫస్ట్ షోనే కదా, ఫస్ట్ షోకి మాబ్ అనేది అందరూ కూడా అభిమానులు అందరూ కూడా రావడం అనేది వస్తారు కదా, అప్పుడు కూడా ఈ జరిగే అవకాశాలు ఉంటాయి కదా. ఉంటాయి సార్. అంటే ఎవరికి వాళ్ళుగా రాకుండా ఉండాలంటే కన్సర్న్ థియేటర్ వాళ్ళు కావచ్చు, లేదా హీరోలు, పెద్ద హీరోలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తగిన చర్యలు తీసుకోవాలి. అదే రక్షణ చర్యలు తీసుకోవాలి, సెక్యూరిటీ భద్రతా చర్యలు తీసుకోవాలి. అంతే. ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము అరేంజ్ చేసాం, మేము ఇది చేసాం, అది చేసాం కాదు సార్. ఒక స్టార్ బయటకు వస్తున్నాడంటే ఆటోమేటిక్గా ఆ ఏరియా కదా, ఆ చుట్టుపక్కల థియేటర్లు ఎక్కడి నుంచి వస్తారు ఇన్ఫర్మేషన్. అవును, అటు పడతారు, మీద పడతారు. టైం అది 9:30 అంటే మరి అదే కదా. మరి కొన్ని థియేటర్ల నుంచి ఫస్ట్ షోలో అయిపోతాయి, సెకండ్ షో మొదలవుతుంటాయి. అవును, ఆ టైం చుట్టుపక్కల పైగా మనకి చాలా థియేటర్లు ఉన్నటువంటి ఏరియా సెంటర్ అది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే ఒక సుదర్శన్, ఇంకొక దేవి, సప్తగిరి, ఇంకా ఇవన్నీ కూడా థియేటర్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఓడియన్ లాంటి థియేటర్లు లేవు, సుదర్శన్ ఇది లేదు. అవును, సుదర్శన్ పక్కన మళ్ళీ వేరే సుభాష్ థియేటర్స్ లేవు, లేకపోతే ఇంకా జనం ఎక్కువ వస్తారు. దానికి ఏం లేదు సార్, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు టికెట్లు పెంచినా పెంచకపోయినా అదే అది ఉంటారు. పెద్ద స్టార్లు అనే వాళ్ళు ఇలా జనాల్లోకి ఇట్లా వస్తే, థియేటర్లకు వస్తే భద్రతాపరమైనటువంటి చర్యలు సమస్యలు 1:2 తీసుకోవాలి. అది ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కావచ్చు, ఏదైనా కానీ ముందస్తు ప్లానింగ్ లో భాగంగా చేసుకుని చేయాలి తప్ప ఇట్లా చేయటం వల్ల ఒక యాంగిల్లో ఫీల్డ్కి నష్టం కాదు సార్, చాలా యాంగిల్స్ నష్టం ఫీల్డ్కి. అదే అంటే మీ అల్లు అర్జున్ తలుచుకుంటే మీకేమనిపిస్తుంది అసలు? ఏంటి ఈ కేసు తను ఊహించలే పాపం, ఇలా వద్దని ఊహించలే. నిజంగానే తన సక్సెస్ని నిజంగానే ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఏ మనిషికి ఉంటుంది సార్. అదే ఇప్పుడు ఇమీడియట్ ఒక 5 రోజులకు 6 రోజులకు రియాక్ట్ అయ్యి 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. 5 లక్షలు ఇచ్చాడా లేదా 10 కోట్లు ఇస్తాడు, అది వేరే విషయం. అది కొంతమంది దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఆయన అలా 25 లక్షలు నేను ఇస్తాను, మెడికల్ ఎక్స్పెన్స్ నేను పెట్టుకుంటాను అని అలా ప్రకటన చేయకుండా నేను మొత్తం ఆ కుటుంబం ఇంకా నాది, నేను చూసుకుంటాను అని కనుక అనుకున్నట్లయితే ఇంకా చాలా బాగుండేది. తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది ఆ టీం నుంచి రావాలి. టీం అనేది పుష్ప 2 సినిమా అనేది ఒక టీం, అది ఒకళ్ళది కాదు, ముగ్గురు నాకు సుకుమార్ డైరెక్టర్, మైత్రి మూవీ మేకర్స్, అదొక టీం. అది చాలా మంది అల్లు అర్జున్ దగ్గర ఉన్నటువంటి ఆయన పర్సనల్ టీం కూడా చాలా ఇక్కడ ఎత్తి చూపుతున్నారు, వేడెత్తి చూపుతున్నారు. ఆ టీం వల్లే ఈయనకి చిక్కులన్నీ వచ్చాయని కూడా అంటే బాడీ గార్డ్స్ లేదా మేనేజర్స్, మేనేజర్స్ లాంటివి. అంటే ఇప్పుడు అసలు థియేటర్కి ఆయన వద్దని మేము చెప్పాము, రానివ్వద్దని థియేటర్ యాజమాన్యానికి మేము చెప్పామని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు కదా సంధ్యా థియేటర్కి. నేనేమో అసలు నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. ఇది నాకు తెలిసి కమ్యూనికేషన్ గ్యాప్. ఎవరికి అదే చూడాలి. ఇప్పుడు దర్యాప్తులు ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు 6 రోజులు అయిపోయింది, ఇంకో 3 రోజులు టైం ఉంది వాళ్ళకి. ఈ 3 రోజుల లోపల పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు అల్లు అర్జున్ టీంకి సమాచారం ఇచ్చారా లేదా, సమాచారం ఇచ్చిన వాళ్ళు అల్లు అర్జున్ పర్సనల్ టీము ఆయనకి తమ హీరోకి ఆ విషయాన్ని చేరవేశారా లేదా, ఒకవేళ చేరవేసినా కూడా చెప్పినా కూడా ఆయన లేదు మనం వెళదామని చెప్పేసి వచ్చాడా, ఇవన్నీ కూడా తేలాల్సిన చాలా ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో అది అన్ని చూస్తే అన్నీ కూడా చివరికి అల్లు అర్జున్ దగ్గరికే వెళ్తూ ఉన్నాయి. ఆయన వెళ్లకుండా ఉన్నట్టయితే ఇది జరిగేది కాదు అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే నాకు నిజంగానే పోలీసులు ఏదైతే చూపించారో వీడియో రికార్డింగ్ అవన్నీ అందరికీ కూడా కొంచెం ఆయన డిఫెన్స్లో పడ్డారా అన్న ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు డిఫెన్స్లో అంటే
ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టాడు కదా. నేను హర్ట్ అయ్యాను, నా క్యారెక్టర్, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు, దాంతో నేను ఆపుకోలేకపోయాను, నా క్యారెక్టర్ అసెషన్ కాబట్టి నేను క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం నా మీద ఉంది అన్నాడు. అది యాక్చువల్ నాకు తెలిసి లీగల్గా ప్రెస్ మీట్ పెట్టకూడదు అనుకుంటాను. పక్కన లాయర్స్ ఉన్నారు, ఆయన అరవింద్ గారు ఉన్నారు. బట్ ఏదైనా కూడా సార్, ఫీల్డ్ మీద ఒక భయంకరమైన నెగిటివ్ ఈ గత 1 month నుంచి రకరకాల ఇన్సిడెంట్స్ మోహన్ బాబు గారు ఫీల్డ్ మీద చాలా నెగిటివ్ ప్రభావం పడ్డది. డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఇష్యూ, అంతకుముందు రాజతరుణ్ ఇష్యూ అయితే మరీ న్యూసెన్స్, అసలు నాన్ సెన్స్ అది. వీటన్నిటి అంటే సినిమా వాళ్ళు అంటే సరే ఎప్పుడూ తక్కువ అంచనా వేశారు. చెప్పాను నేను మీకు లాస్ట్ టైం కూడా, గతంలో కూడా కృష్ణానగర్లో, యూసుఫ్గూడలో, శ్రీనగర్ కాలనీలో కిరాయికి ఇల్లు ఇవ్వట్లా సినిమా వాళ్ళు అంటే చాలు. నేను సినిమా వాడిని చెప్పుకోలేక ఎక్కడో పనిచేస్తున్నానని చెప్పేసి ఒక దొంగ కార్డులు క్రియేట్ చేసుకుని, ఆఫీస్ కార్డ్స్ కిరాయికి ఇల్లు తీసుకున్న సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూశాను నేను. ఎస్, అటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో సినిమా ఫీల్డ్ ఇన్ని ఇన్సిడెంట్స్ ఈ 2-3 నెలల కాలంలో జరగడం వల్ల ఇంకా మైనస్ అవుతుంది ఫీల్డ్కి. ప్లస్ ఇమీడియట్గా ప్రభుత్వం వాళ్ళు రియాక్షన్ ఇచ్చేసేసి బెనిఫిట్ షోలు లేవు, ఫ్యూచర్లో ఇటువంటి జరగకూడదు, హైక్స్ ఒక్క అవార్డు సినిమా అంటే సందేశాత్మక చిత్రాలు లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దేశభక్తి ఉద్యమం సంబంధించినవి కానీ ఏదన్నా కానీ స్వాతంత్రానికి సంబంధించిన సినిమా తప్ప టికెట్లు కాస్త కూస్త పెంచుకునే అవకాశం తప్ప, అది కమిటీ సినిమా చూసిన తర్వాత తప్ప ఏ సినిమాకి కూడా మేము చెయ్యం అని చెప్పేశారు. అనే ఒక్క ఈ టికెట్ రేట్ విషయం కాదు సార్, ఇది ఇక సినిమా లొకేషన్స్ పర్మిషన్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. అన్ని ఎఫెక్ట్ పడతాయి సార్. మరి ఇది ఎఫెక్ట్ పడితే మరి సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది మరి రేపు ఏంటి? ఏం లేదు సార్, సినిమా ఫీల్డ్ ప్రభుత్వాలు కనుక అనుకూలంగా లేకపోతే ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఇక ఇక్కడ ఉండే ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రాకి తరలిపోతుంది, విశాఖపట్నంకి రమ్మంటున్నారు అని చెప్పి అక్కడ ఏపీలో కూడా కొన్ని ఫెడరేషన్స్ ఆల్రెడీ ఎప్పుడో ఫెడరేషన్ స్టార్ట్ చేశారు, 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టారు కదా, 11 ఏళ్ల క్రితం. అయితే ఏం లేదు సార్, ఇక్కడ పెద్దలు ఎవరైతే మేము పెద్దలం ఇక్కడ అక్కడ 2 రాష్ట్రాల్లో సినిమా ఫీల్డ్ మేమే చూసుకుంటాం, మేమే వేలేస్తామని చెప్తున్నారో వాళ్ళందరూ కలిసి కట్టుగా వెళ్ళి కన్సర్న్ ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు, కన్సర్న్ సినిమా మంత్రులకు వీళ్ళు ఒక స్ట్రాంగ్ హామీ ఇవ్వాలి, ఇటువంటి జరగకుండా మేము చూసుకుంటాం. ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వాలా? ఎస్, ఎవరు ఇస్తారు సార్? ఇంకా ఇప్పుడు ప్రభుత్వానికి ఎవరు హామీ ఇస్తారు? ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ అని కావచ్చు, చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ ఏముంటుంది ఇక్కడ? ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఇక్కడ ఒక డౌట్ మీరు అన్నారు ఒకటి, ఇప్పుడు అనేక చాలా జరుగుతూ ఉంటాయి, అంటే మా సమూహాలు ఒక గుమ్ము కొడతానికి జాతరలు జరుగుతూ ఉంటాయి, తర్వాత ప్రచారాలకు సంబంధించినటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సభలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి. మరి అప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వాలకు హామీలు ఇచ్చే అని మేము ఏమన్నా చేస్తుంటారండి? కాదు కదా, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, పుష్కరాలు జరుగుతూ ఉంటాయి, సమ్మక్క జాతరలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆ టైంలో ఎన్నో ప్రమాదాలు నేచురల్గా జరగడం వేరు సార్. అవి ఇది ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఫీల్డ్ మాది. ఇక్కడ ఒక థియేటర్ 4 గోడల మధ్య, అందులో థియేటర్కి 2 గేట్లు ఉంటాయి సెపరేట్, మళ్ళీ బ్యాక్ గేట్లు, ఎగ్జిట్ గేట్లు ఉండవు, 2 పైగా ఒక థియేటర్, 2 థియేటర్, పెద్ద థియేటర్లు, అది సెంటర్లో. ఇది మీకు సమ్మక్క జాతర ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఏపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాలకి జరిగింది, 30 కుటుంబాలు అవును పడ్డాయి. మరి అవును, అది సరే, ఇటువంటి అంటే ఎంత జాగ్రత్త, మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, ఉన్నప్పుడు జరిగింది అది అసలాట. అవును, అంటే ఒక్కొక్కసారి ఈ ఉత్సవాలు కావచ్చు, సినిమా మీటింగ్లు కావచ్చు, పొలిటికల్ మీటింగ్ కావచ్చు, దాన్ని కంట్రోల్ చేయలేదు సార్. అది ప్రజలు అభిమానుల ఉత్సాహాన్ని కంట్రోల్ చేయలేదు. ఉంటారు ఇట్లా పలానా వాళ్ళు వస్తున్నారంటే దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతా పరమైన చర్యలు చేపడతా ఉంటాయి. అవును, ఇక్కడ జరిగింది ఏంటంటే అలాంటి జరగలేదు, వద్దని చెప్పినా కూడా వచ్చాడు అల్లు అర్జున్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్. అదే పోలీస్ బందోబస్తు కనుక ఉన్నట్లయితే ఇలాంటి జరిగి ఉండేది కాదని అనేది కూడా ఒకటి ఉంది కదా. అవును, అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేము వద్దని చెప్పాం. అవును, చాలా నేరోగా ఉంది అక్కడ గేటు, అక్కడ ఎంట్రీ గేటు, ఎగ్జిట్ గేట్, మీరు రావద్దని చెప్పాం. అయినా కూడా మీరు వచ్చారు, రూఫ్ టాప్ కార్లో చేతులు ఊపుకుంటూ వచ్చారు, ఒక రోడ్ షో లాగా. పోయేటప్పుడు కూడా మళ్ళీ మేము చెప్పాము మీరు సైలెంట్గా వెళ్ళిపోండి అని. మళ్ళీ మీరు గేట్ దగ్గర నుంచే మళ్ళీ మీరు రూఫ్ టాప్లో చేతులు ఊపుకుంటా చేసుకుంటా చెప్పుకుంటూ వెళ్ళారు. దీనివల్ల ఇటువంటి జరిగింది అంటున్నారు పోలీసులు వాళ్ళు. సరే, వాళ్ళ దానికి వాళ్ళు సాక్ష్యాలు చూపిస్తున్నారు. మీరు అన్నట్లు ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, అల్లు అర్జున్ గారి కమ్యూనికేషన్ లేదా అది కరెక్ట్గా తెలుసుంటే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు,
అసలు అక్కడ రేవతి అనే ఆవిడ చనిపోయిందన్న సంగతి కూడా నాకు ఆలస్యంగా తెలిసింది అంటున్నాడు. మరుసటి రోజు తెలిసింది అన్నాడు. కానీ పోలీసులు ఏం చెప్పారు, మేము చెప్పాము ఆల్రెడీ అప్పుడే స్పాట్లో చెప్పే మేము బయటికి తీసుకొచ్చాము అంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. అది కొంచెం ఇక్కడ ఇది నిజమా అబద్ధం ఏందనేది తెలుస్తుంది. చివరికి ఇది చూస్తే ఒక పొలిటికల్గా కూడా కొన్ని పార్టీలు ఎవరికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకునేటట్టు కనిపిస్తుంది. అది కామన్ సార్. ఇప్పుడు చూశారు కదా మీరు, బీఆర్ఎస్ బీజేపీ దీన్ని అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడటం, కాంగ్రెస్ వాళ్ళేమో ఆయనకి అగెనెస్ట్గా మాట్లాడటం మనం చూస్తున్నాం. మరి బీయింగ్ ఏ బీజేపీ రిప్రజెంటేటివ్, సో మీరేమంటారు మరి? ఎందుకంటే రీసెంట్గా డీకే అరుణ గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీని మీద ఆమె వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఆయన చుట్టూ కూడా అంటే అల్లు అర్జున్కి సంబంధించి కావాలని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తప్పని బండి సంజయ్ గారు మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని, ఆయన బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదని. అంటే ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం ఏముంటుందంటే అసలు మేము చెప్పాము, మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు, మేము చెప్పాము కూడా రావద్దని కూడా ప్రభుత్వం అంటుంది. సరే, ఇటువంటి సమయాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష హోదాలో ఉన్నా దానికి ఎంతో కొంత క్యాష్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాయి. అది వాళ్ళ బీజేపీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు, రేపు భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షం ఏదైనా కావచ్చు, అవి క్యాష్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాయి. నాయకులు మాట్లాడతారు ఎవరి లెవెల్లో వాళ్ళు. ఎవరేది మాట్లాడినా వాస్తవం అయితే నిజం అనేది జరిగిందని, నిజం వాస్తవం అనేది ఎక్కడికి పోదు కదా సార్. అది ఇప్పుడు ఆ నిజానికి, ఆ వాస్తవానికి, దానివల్ల వచ్చిన అవుట్పుట్కి ఏంటి న్యాయం చేయాలనేది అనేది అసలు అఫ్కోర్స్ ఏదో ఇప్పుడు అల్లు అర్జున్ మైత్రి మూసి వాళ్ళకి ఒక ట్రస్ట్ పెడతాం, 2 కోట్లు 4 కోట్లు ఏది పెడతాం చేస్తాం అంటున్నారు. ఎంత చేసినా కూడా అది రాదు సార్. ఆ ప్రాణం, ఆ ఫ్యామిలీ సెట్ కాదు. అట్లా సెట్ అయితే ప్రపంచంలో వాళ్ళ అవసరాలు, పిల్లలకు కావాల్సినటువంటి చదువులు కానివ్వండి, ఇంకా మిగతా ఏమన్నా కానీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు లేకుండా చూసుకోవటం. అయితే భౌతికంగా ఏం చేయలేరు కానీ, బట్ ఎంతో కొంత రిలీఫ్ ఇస్తుంది కానీ 100% న్యాయం జరగదు ఇక్కడ ఎక్కడ. ఎందుకంటే ఆయన చాలా తక్కువ శాలరీ తీసుకున్నటువంటి ఎంప్లాయ్ అని చెప్పేసి తెలుస్తోంది ఆ భాస్కర్ ఆయన. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ లభిస్తే కొంచెం భరోసాగా ఉంటుందని. ఏమైనా ఇప్పుడు ఆ అబ్బాయి ముందర మనకి బతకాలి, మామూలు మిగతా వాళ్ళలాగా ఇప్పుడు నార్మల్ పొజిషన్కి రావాలి అతను. ఆ కుర్రాడు శ్రీతేజ్ కుర్రాడు బ్రతికితే రేపు భవిష్యత్తులో ఏమవుతాడో, పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు, ఒక స్టార్ అవుతాడు, తెలియదు కదా, జడ్జి అవుతాడు, ఏమవుతాడు తెలియదు. కానీ ఆ యువకుడు బతికి బట్టగట్టి మంచి ప్రయోజకుడు కావాలి. సరే, దానికి తగ్గ ఆర్థిక సహాయ సహకారాలు ఒక్క వీళ్ళే కాకుండా చాలా మంది ఫెడరేషన్లు, ఛాంబర్లు ముందుకు వస్తున్నాయి ఆర్థిక సహాయం చేస్తానికి. నో డౌట్ చేస్తారు, కానీ ఎవరెంత చేసినా కూడా 100% న్యాయం చేయలేరు. బట్ ఇక్కడ ఎక్కువ నష్టపోయింది ఆ ఫ్యామిలీ ప్లస్ చలనచిత్ర పరిశ్రమ. ఇప్పుడు యాక్చువల్గా పోలీసులు ఏవైతే ఆధారాలన్నీ చూపించారు ప్రెస్ మీట్ పెట్టి, నిజానికి వాళ్ళైనా ప్రెస్ మీట్ పెట్టి అలా చూపించకుండా మామూలుగా అయితే ఆధారాలు అనేవి కోర్టు కేసు యాక్చువల్గా అల్లు అర్జున్కి ఎలాంటి షరతులు వర్తిస్తాయో, నిబంధనలు వర్తిస్తాయో మిగతా అందరికి కూడా, కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ వర్తిస్తాయి కదా. వాళ్ళు కూడా మరి దాని తగ్గట్టే ఉండాలి కదా అని కొంతమంది ప్రశ్నిస్తారు. కోర్టుకి సబ్మిట్ చేయాల్సినటువంటి ఆధారాలని పబ్లిక్ ఎందుకు పబ్లిష్ చూపించారు, మీడియా ముందు ఎందుకు ప్రదర్శించారు, తద్వారా మొత్తం ప్రజానీకానికి అందరికీ తెలిసేటట్లు ఎందుకు చేశారు, దీని వెనక ఏముంది? అందరూ రాజ్యాంగాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని ఎంతో కొంత అతిక్రమించారు. అది కూడా వాంటెడ్గా చేశారు. ఇదంతా అంటే వాళ్ళే బయట జనానికి పెట్టకూడదు, కోర్టు అడిగినప్పుడు కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అదే ఏ హీరో అయితే నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు అని చెప్పేసి బాధపడ్డాడో, ఇప్పుడు పోలీసులు చేసిన దానివల్ల ఇక నిజంగానే అయినట్టుగా అయిందని చెప్పి కొంతమంది అభిప్రాయపడతారు. ఆ ఫీలింగ్ వస్తుంది కామన్. నిజంగానే ఆయన క్యారెక్టర్ ఇదయింది అంటే అసలు ఆయన ఏంటి అసలు క్యారెక్టర్ అనేది బయటకు వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఈ స్టాండ్ తీసుకోవడం ఏదైతే ఉందో పార్టీలు, ఇది ఎందుకని అంటే రాజకీయంగా లబ్ధి పొందాలని ఎందుకు చూస్తున్నట్లు? అంటే మొన్న రీసెంట్గా సార్ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ గారు మన శిల్పా రవి దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్. అక్కడేం ప్రచారం సబ్ మీటింగ్లు పెట్టలేదు, అక్కడేమి పబ్లిక్ పిలవలు ఏం చేయలేదు. ఇంట్లోకి వెళ్ళి కలిసి ఆ ఇంటి ముందు వచ్చిన 100 మందికి ఇట్లా హాయ్ అన్నాడు అంతే. ఫ్రెండ్ రవి మీరు ఓటేయండి అని కూడా చెప్పలా, గెలిపించమన్నాడు. అదే వెళ్ళాడు, జస్ట్ అటు వెళ్ళాడు, ఫ్రెండ్లీగా వెళ్ళాడు అన్నట్టే బిల్డప్ ఉంది అక్కడ. దాన్ని సరే అప్పుడు కూడా రాజకీయం చేశారు. ఆ మూమెంట్లో అసలు అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతున్నాడు, దాంట్లో పార్టీలో జాయిన్ అయిపోతున్నాడు, పొగరు లేపారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఏమో తెలియదు, అల్లు అర్జున్ అటు పోయి ఇటు వచ్చి బీజేపీలోకి వెళ్ళిపోతాడేమో.
అన్నది ఇప్పుడు పుకార్లు లెగుస్తున్నాయి. ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు అన్నప్పుడు వెంటనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేటీఆర్ ఇద్దరు కూడా పోస్టులు పెట్టారు ట్విట్టర్ వేదిక. అన్యాయంగా ఆయన బాధ్యుని చేసి జరిగిన దాని మీద అవును, వ్యక్తిగతంగా ఆయన బాధ్యుని చేసి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా అటు ఆయన అక్కడ ప్రతిపక్షం, ఇక్కడ ఈయన ప్రతిపక్షం వీళ్ళిద్దరూ కూడా చేశారు. వాళ్ళ సానుభూతి కోసం. ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారు, బండి సంజయ్ గారు కూడా స్పందించారు. ఇప్పుడు లేటెస్ట్ అంటే పోలీసులు ఆధారాలు అందరికి చూపించిన తర్వాత కూడా డీకే అరుణ గారు ఆయనకి సపోర్ట్గా మాట్లాడారు అని దీన్ని ఎలా చూడాలి మరి? మీరు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. అదే అంటే ఆ లెవెల్లో ఉన్న ఒక స్టార్ అతనికి థియేటర్ దగ్గర సెక్యూరిటీ అది కానీ వాళ్ళు చూసుకోవాలి, లేదా థియేటర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈయనకి సంబంధం లేని మ్యాటరు జరిగిన దాంట్లో ఈయన తప్పు చాలా తక్కువ, వాళ్ళది ఎక్కువ ఉంది, వాళ్ళని వదిలేసేసి మొత్తం ఈయన మీద మొత్తం వేస్తున్నారన్న ఫీలింగ్లో మాట్లాడింది. సరే, ఇక ఆ విషయంలో వాళ్ళకి ఎక్కువ తక్కువ మాట్లాడతారు, కామన్ అది. ఏదేమైనా జరిగింది మాత్రం ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. ఇది దీనివల్ల నష్టపోయింది ఆ ఫ్యామిలీ. తర్వాత టోటల్ సినిమా ఫీల్డ్, చిన్న సినిమా ఇంకా నష్టపోతుంది. ఇప్పుడు రేట్లు, చిన్న సినిమాకి ఎలా నష్టం అంటారు? చిన్న సినిమాకి ఏం లేదు సార్, ఇప్పుడు వీళ్ళు టికెట్ల రేట్లు ప్రతిసారి పెంచుకుంటూ పోవడం వల్ల కామన్ మ్యాన్ థియేటర్కి పోవట్లా. అవును, ఇప్పుడు పెంచమని చెప్పి ఇది ఉపయోగమే, ఉపయోగం. కానీ ఇది ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అవుద్ది అనేది మళ్ళీ ఆలోచించాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, మినిస్టర్లు మారినప్పుడల్లా వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా పెద్ద సినిమా వచ్చిందంటే వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉంటారా? వాళ్ళు అనుకున్న ఆల్రెడీ పెద్దలు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి. ఇది రిలీజ్ రేపు సమ్మర్లో, ఇప్పుడు రేపు గేమ్ చేంజర్ నుంచి స్టార్ట్ అవుతుంది, సంక్రాంతికి రాబోతున్నాయి పెద్ద సినిమాలు, 2 months పెద్ద సినిమాలు ఉన్నాయి. వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు మళ్ళీ పడుతున్నారు. దిల్ రాజుని కలుపుకొని ఇక్కడ అక్కడికి వెళ్ళాలని, ఇక్కడే రావాలని, ఇక్కడ ముఖ్యమంత్రిని కలవాలని, అక్కడ ఆంధ్రాకి వెళ్ళాలని చేస్తున్నారు. కానీ దానికంటే ఎక్కువ చేయాల్సింది ముందు శ్రీతేజ్ గురించి వెళ్ళి పలకరించో, పరామర్శించో, ఓదార్చో, వాళ్ళకి ఏదైనా సహాయ సహకారం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ అది మానేసి రిలీజ్ కాబోయే సినిమాలకి ఎట్లా కూడా చేద్దాం, బతిలాడదాం, రిక్వెస్ట్ చేద్దాం, టికెట్లు పెద్ద విషయం కాదు. నాకు తెలిసి అల్లు అర్జున్ ఫ్యామిలీకి వాళ్ళకి సహాయాన్ని ప్రకటించిన తర్వాత అందజేయడం అనేది పెద్ద విషయం కాదు. ఏదో లీగల్ ఇష్యూస్ అని చెప్పేసి అంటున్నారు, చేస్తారు. ఈ లోపల వాళ్ళు ఎంత ప్రకటించారో 25 లక్షలు ప్రభుత్వం ఇచ్చేసింది ఆల్రెడీ, చెక్ ఇచ్చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చేశారు ఆ తండ్రికి. ఇంకా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మేమే ప్రభుత్వమే పెడుతున్నాం కూడా కోలుకునే వరకు అని చెప్పేశారు. మరి ఇంకా ఆ కుటుంబానికి వీళ్ళు చేయగలిగింది ఇంకేంటి? ఆర్థిక సహాయమే. అదే అంటే ఫర్దర్ గా 2 కోట్ల 10 కోట్ల అది ఇంకా అవే ఏజ్ చేసినాయి కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎలా జరుగుతుంది సార్? ఆర్థికంగా వాళ్ళు ఉంటే, పర్ఫెక్ట్గా ఉంటేనే కదా. అదే తప్ప ఇంకేం చేయాలి? ఇది ఈ పక్క ఇలా జరుగుతామంటే ఆయన ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళ దాడికి జేఏసీ వాళ్ళు చేయటం, సో దాన్ని ఎలా తీసుకుంటారు? దాంట్లో ఏదైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అసలు? ఓజేఏసీ వాళ్ళు ఎందుకు అనేది అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, శ్రీతేజ్ అనే వాడిని పట్టించుకోకుండా వీళ్ళు మొత్తం ఇక్కడ మీరు చూసుకుంటున్నారు, మీ క్షేమం మీరు, మీ ఓదార్పులు మీరు చూసుకుంటున్నారు అని పట్టించుకోవట్లేదు అని చెప్పి యాంగిల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్లస్ ప్రభుత్వం మీద అనవసరంగా అపనిందలేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు చేశారు ఆ విషయంలో. వాళ్ళు సరే వాళ్ళని అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు, అది వేరే విషయం. అది అంటే ఇవన్నీ డిఫరెంట్ యాంగిల్స్లో జరుగుతున్నాయని చూసుకుంటే, ఒక పక్కన కావాలని చేపిస్తున్నారు ఇక్కడ ప్రభుత్వాన్ని, ఇంకో పక్కన సెంట్రల్ నుంచి ఎవరు చేపిస్తున్నారని, ఈ రకరకాలుగా పోతున్నాయి సార్ మ్యాటర్స్. అందరూ దీని అన్నిటికీ ఫుల్ స్టాప్ ఏంటంటే, గంటల్లో అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తి, ఒక చిరంజీవి గారు ఎంటర్ అయ్యి మాట్లాడితే, సంప్రదింపులు, సంధి కార్యక్రమాలు జరిపితే ఈ మ్యాటర్కి రాత్రే ఫుల్ స్టాప్ పడుతుంది. సరే, లీగల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలంటారా? ఎస్, ఓకే, జరపాలి. లేదంటే ఎవరికి వాళ్ళు పట్టుదలతో, పట్టింపులతో పోతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో యాక్చువల్గా అరవింద్ గారికి చాలా మేధావి అనే పేరు ఉంది కదా. ఎందుకని తన సొంత కుమారుడికి తలెత్తినటువంటి ఇష్యూని ఆయన ఎందుకు రిజాల్వ్ చేసుకోలేకపోయారు అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ లాగా జరిగిన దాంట్లో నా కొడుకు తప్పేమీ లేదు, నా కొడుకు నిజంగా ఎంత కష్టపడి ఇంత ఇది ఇచ్చినా, ఇంత హిట్ ఇచ్చినా కూడా వాడికి మనశ్శాంతి లేదు, సంతోషం లేదు అని ఇంకో దగ్గరకు నేను ఎందుకు పోవాలి అని ఏదైనా ఒక చిన్న ప్రిస్టేజ్కి వచ్చిన ఏమైనా ఫీల్ అయ్యడం తను తెలియదు. కానీ బట్ ఆయన బాధపడుతున్నాడు, నో డౌట్. అదే మేము సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ఆయన కూడా ముఖ్యమంత్రి లెవెల్లో పరిచయాలు ఉన్నాయి,
ఫీల్డ్ సోకాళ్ళు అవును, చిరంజీవి అదే. వాళ్ళంతా ఒకటి ఒకటి కదా. చూస్తున్నాడు, ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు, నా కొడుకు ఏం తప్పు చేయలేదు, జరగలేదు అన్న ఫీలింగ్తో ఉన్నాడు ఆయన. ఓకే. సో మొత్తం ఓవరాల్ ఇదంతా నిన్న ప్రెస్ మీట్లో కూడా కొన్ని మ్యాటర్స్ చెప్పట్లే వాళ్ళు కొన్ని, ఎందుకంటే మాకు కొన్ని లీగల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మేము చెప్పకూడదు, మా మీద అబండాలు వేస్తున్నారు కాబట్టి అబద్ధాలు వేస్తున్నారు, వాటి క్లారిటీ ఇస్తానికే మేము మాట్లాడుతున్నాం అని చెప్పారు తప్ప అనౌన్స్మెంట్లు కానీ ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ఇదని చెప్పట్లేదు వాళ్ళు. అది లీగల్గా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. ఏదైనా ఇటువంటి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్లో సోకాళ్ళు మేము పెద్దలను చెప్పుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక అవగాహనతో వాళ్ళ అనుభవంతో దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి సార్. లేకపోతే ఇటువంటి వాటి వల్ల ఇంకా కాస్త కూస్తో జనం ప్రజలు అభిమానులు ఆరాధించే నమ్మే సినిమా వాళ్ళకి భవిష్యత్తులో ఒక విలువలు ఉండవు, ఒక సినిమాకి మనుగడ ఉండదు. అదే అది సార్. మీకు అనిపిస్తుందా అంటే దీనివల్ల ఇలాగే జరిగితే కంటిన్యూగా, అంటే మనం నాగార్జున గారి ఇష్యూ చూసాం, ఇప్పుడు ఈ ఇష్యూ చూస్తున్నాం, ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ఏదో సినిమా వాళ్ళ మీద కక్ష కట్టి చేస్తున్నట్టుగా, ఎందుకంటే వాళ్ళు ఇదివరకు అంత బీఆర్ఎస్ గవర్నమెంట్కి కేటీఆర్ గారు కేసీఆర్ వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి, సో ఈయన ఇప్పుడు ఈరోజు కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇదే ఇంకా కంటిన్యూ అయితే కనుక ఇండస్ట్రీ అటువైపు వెళ్ళే ఆలోచన కూడా చేసే అవకాశం ఉంటుందని కొంతమంది చేసేటువంటి వాదనకి మీరు సమర్థిస్తారు. అటువైపు అంటే సార్ ఆంధ్ర సైడ్ సినిమా ఎప్పుడు సార్ ఆంధ్ర వైజాగ్లో అంటే నిజానికి ఈరోజు ఇప్పుడు ఇది టెక్నాలజీ యుగం, ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు కాదు, మీకు ఎప్పుడు మొదటి నుంచి కూడా సినిమాలన్నీ ఎక్కువ షూటింగ్ చేసింది ఎక్కడ సార్? చెన్నై సముద్రం ఒడ్డున, గోదావరి తీరం. మా గురుగారి సినిమాలన్నీ గోదావరి ఒడ్డున. చెన్నైలో ఉన్నప్పుడు కూడా, మద్రాసులో ఉన్నప్పుడు కూడా గోదావరి ప్రాంతం అంటే రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అంటే అందరూ కూడా అటువైపు వచ్చారు. బడ్జెట్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు అంటే మీకు అక్కడే చేసేవాళ్ళు. అవును. ఇక సముద్రం అని అంటే ఆయనపై మీకు వైజాగ్. మనుషులు ఎక్కడున్నారు, ఎక్కడ ఇల్లు కట్టుకున్నారు అనేది పెద్ద విషయం కాదు, షూటింగ్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా. అవును. కానీ ఇప్పుడు స్టూడియోల ఏర్పాటు అవన్నీ కూడా ఎక్కడ జరిగితే ఇండస్ట్రీ అక్కడ ఉందని అనుకుంటాం కదా. సో ఫ్యూచర్లో ఒకవేళ అక్కడ స్టూడియోలకు ఏర్పాటు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది సార్. సినిమా ఫీల్డ్ అనేది ప్రపంచం అంతా ఉంటుంది. సినిమా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది, ఇక్కడ ఉంటుంది. ఇంకొంత డెవలప్మెంట్ ఆంధ్రాలో కావాలి. అంతెందుకంటే మన ఆర్ఎఫ్సిలో హిందీ సినిమాలు ఎన్ని షూటింగ్ చేసుకోవడం ఇప్పటికీ ఈ మధ్య సినిమాలు కూడా ఈ మధ్యన కొన్ని ఆపారంట, భద్రతా భావం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఆగినాయి. షూటింగ్ రజనీకాంత్ సినిమాలు రీసెంట్ గా కూడా ఎక్కడే జరుపుకునే షూటింగ్ ఎక్కువ అన్నాత్తే కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. ఎందుకంటే అంత ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. ఆర్ఎఫ్సిలో అవకాశం ఉంది, డిస్టర్బెన్స్ ఉండదు దేనికి. అయితే ఇటువంటి జరగటం వల్ల భవిష్యత్తులో వేరే లాంగ్వేజ్ వాళ్ళు హైదరాబాద్లో షూటింగ్ చేయాలంటే భయపడతారు. ఒక అభద్రతా భావం ఉంటుంది కంపల్సరీ. హీరోల మీద ఏదైనా కేసులు వీసులు దాడులు వీళ్ళు ఇటువంటివన్నీ, సినిమా వాళ్ళ మీద దాడులను అరెస్ట్లను గొడవలను భయపడతారు సార్. అందుకు వచ్చిన రిస్క్ అని. అదే దీనివల్ల ఇటువంటి వాటి జరగడం వల్ల ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న చలనచిత్ర పరిశ్రమ కూడా డిస్టర్బెన్సే. ఎస్పెషల్ ఇండియా అన్ని మీరు అన్న 2 లాంగ్వేజ్ ఇక్కడికి వస్తారండి హైదరాబాద్. ఒకప్పుడు చెన్నైలో చేసేవాళ్ళు. అవును, చెన్నైలో. అంటే అప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడ కేంద్రీకృతమై ఉండేది కదా. సౌత్ ఇండస్ట్రీకి అదే కేంద్రం కాబట్టి మొత్తం 4 భాషల సినిమాలు కూడా అక్కడే ఉండేవి. అవును. తర్వాత మనం స్టార్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎవరికాళ్ళు కేరళ వెళ్ళిపోయారు, కర్ణాటక, బెంగళూరు, అక్కడ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. ఆర్ఎఫ్సి కావచ్చు, ఇంకేం వేరే లొకేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనం గర్వం. కాకపోతే ఇటువంటి డిస్టర్బెన్స్ అనేవి ఉంటే టోటల్ చలనచిత్ర భయపడతారు సార్. భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడే ముడుచుకుంటారు. ఓకే. సో మొత్తానికి ఇదంతా కూడా ఈ అల్లు అర్జున్కి వచ్చినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో అది క్లియర్ కావాలంటే మీ ఉద్దేశంలో చిరంజీవి గారు వచ్చి ముందు అంతే సార్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రెస్టీజ్కి వెళ్ళిపోయో, ఫాల్స్ ప్రెస్టీజ్కి వెళ్ళిపోయో, నేను ఈ తప్పు చేయలేదు అని అట్లా అనేది ఇట్లా అనేది ఈ కాకుండా ఫుల్ స్టాప్ పడాలంటే మహాభారతంలో కృష్ణుడిలాగా, సరే కృష్ణుడు ఎవరికి సపోర్ట్ చేశారంటే ధర్మానికి పక్కన పెడదాం, ఒక సంధి కార్యక్రమం అనేది జరగాలి. అది ఓన్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి అందరికీ తెలిసి ఒక చిరంజీవి గారు చేయగలరు. ఆయనకున్న పరిచయాలు, ఆయనకున్న ఆ సీనియారిటీ, ఆ హీరోయిజం, అదే ఆయన చేస్తున్న కొన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు, అతను మాత్రం చేయగలడు. ఆయనతో పాటు మోహన్ బాబు గారు కూడా ఉంటే ఇద్దరు కలిసి వెళ్తే బాగుండేది, ఒక 2 సింహాల్లాగా ఉండేది. సరే ప్రస్తుతం మోహన్ బాబు గారు ఇంటి సమస్య ఉండటం వల్ల ఆయన ఆ పొజిషన్ లేడు కాబట్టి ప్రస్తుతం చిరంజీవి గారు నిమిషాల్లో డెసిషన్ తీసుకొని, పైగా తన ఇంటి మనిషి కాబట్టి ఇక్కడ నుంచి చెప్పనక్కర్లేదు. మెయిన్ అటు సైడ్ ప్రభుత్వాన్ని సమ్మటి వెళ్ళి కొంచెం సంప్రదింపులు జరిపి మాట్లాడావు. సరే తప్పు ఎవరిదైనా కావచ్చు, జరిగింది.
ఇక జరగదు భవిష్యత్తులో, ఉమ్. ఇంతటితో వదిలేద్దాం అనేది జరిపితే పరిశ్రమ కొంచెం సమస్య బాగుంటుంది, అదే. అందరు బాగుంటుంది. ఉమ్. అది సార్ నా కోరిక, ఆ హోప్. అదే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. సార్ సార్ థ్యాంక్ యూ అండి.